మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేపుతోంది. తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే సీఎం రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు. కానీ చేస్తున్నది ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వినకపోతే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం, వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.